యమలోకము ద్వారం ముందు వెళ్ళి నిలబడ్డాడట. యమలోకము ద్వారం దగ్గరికి పరమాత్మ వెళ్ళాడు అంటే చూడండి, అసలు వైకుంఠము దాటి ఎక్కడికి వెళ్ళని పరమాత్మ ఇప్పుడు నరకానికి వెళ్ళాడంటే ఎందుకోసం వెళ్ళాడు? పరమాత్మ కూడా గురువుకు రుణపడి ఉన్నాడు. అందుకని మనకు పెద్దలు ఏం చెప్పారో తెలుసా? బ్రహ్మస్థానే కృతం పాపం, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం రుద్రస్థానే వినశ్యతి, రుద్రస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కృతం పాపం నాస్తి స్థానే వినశ్యతి. ఒకవేళ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా పాపం చేస్తే విష్ణులోకానికి వెళ్తే ఆ పాపం అంతా పోతుంది. విష్ణులోకంలో కూడా తప్పు చేస్తే రుద్రుడి దగ్గరికి వెళ్తే, పరమేశ్వరుని శరణు వెళ్తే ఆ పాపాలన్నీ పోతాయట. ముగ్గురు దేవతల దగ్గర, త్రిమూర్తుల దగ్గర తప్పు చేస్తే గురువు గారి పాదములను పట్టుకుంటే ఆ తప్పులన్నీ మన్నించబడతాయట. ఆ గురువు దగ్గరికి వెళ్ళి తప్పు చేస్తే ముక్కోటి దేవతలందరూ కలిసిన ఆ పాపాన్ని తగ్గించలేరట. అది గురువు యొక్క మహాత్మము కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అందుకని గురువు గారి కోసము ఇప్పుడు యమలోకము ద్వారపు గడపలు తొక్కాడండి పరమాత్మ. యమలోకం అంటేనే భయంకరమైనటువంటి జ్వాల, యమలోకం అంటేనే వేడి, యమలోకం అంటేనే నరకం, యమలోకం అంటేనే పొరలేనటువంటి సునకములు, యమలోకం అంటేనే నక్కల అరుపులు, అన్ని అమంగళములే ఉంటాయి. అలాంటి చోట ఇప్పుడు పరమాత్మ కాలు పెట్టాడు. పెట్టి పెట్టగానే గట్టిగా ఒకసారి పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖ నాదానికి యమలోకమంతా దత్తగిల్లిపోయిందట. యమధర్మరాజు పీఠమే ఊగిపోయిందట. యముడికి తెలిసిపోయింది నారాయణుడే, కృష్ణ పరమాత్మయే యమద్వారం దగ్గరికి వచ్చారని తెలుసుకున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ యమధర్మరాజు నారాయణ దగ్గరికి వచ్చాడు. కృష్ణ కృష్ణ కృష్ణ, నీవేమిటి నరకానికి రావడం ఏమిటి? చెబితే నేనే వచ్చేవాడిని కదా నారాయణ అని రెండు కాళ్లకు నమస్కారం చేశాక ఒక్క నిమిషం లేట్ చేయకుండా, యమధర్మరాజా, మా గురుపుత్రుడిని నువ్వు తీసుకున్నావని తెలిసింది కాబట్టి నా గురుపుత్రుడు గారి శాంతిక మహర్షి యొక్క కుమారుడు నీ దగ్గర ఉంటే వెంటనే మాకు అప్పచెప్పు అన్నాడు. అదేమిటి కృష్ణ, దీనికోసం నువ్వు రావాలా? ఒక్క సెల్ ఫోన్ లో SMS చేస్తే నేను పంపించేవాడిని కదా అన్నాడు. వాట్సాప్ చేసినా సరిపోతుండే, ఆ ఫోటో పెట్టి ఈ ఫోటో పిల్లాన్ని పంపించమంటే పంపించేవాడిని. పరమాత్మకు నమస్కారం చేశాడు. ఏదో సత్యాన్ని చెప్పుకున్నామండి. పరమాత్మకు నమస్కారం చేశాక, పరమాత్మ నువ్వు రావాలటయ్యా, నాకు చిన్నగా ఒక మాట చెప్తే నేనే పంపించేవాడిని అని ఆలస్యం చేయకుండా గురుపుత్రుడిని తీసుకొని వచ్చాక కృష్ణ పరమాత్మకు అప్పచెప్పాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ గురుపుత్రుడిని తీసుకొని నేరుగా సాందీప మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి గురుపాదముల మీద పడి, గురవే సర్వలోకానాం భిషతే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సమస్త విద్యలకు ఆలవాలమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపమైన తన గురువు పాదములను కడిగి గురువుకు గురుపుత్రుడిని గురుదక్షిణగా ఇచ్చాడట. సాందీప మహర్షి యొక్క ఆనందము, గురు పత్ని యొక్క ఆనందము ఆకాశము అంటే ఇంత ఆనందాన్ని పొందారు. కృష్ణుణ్ణి బలరాముని గట్టిగా ఆలింగనం చేసుకొని, మీలాంటి శిష్యులను పొందిన నేను నా జన్మ ధన్యముగా కృష్ణ, ఇప్పుడు ఈ విద్యాబుద్ధులన్నీ పరిపూర్ణమైనాయి కాబట్టి ఇంకా మీరు స్నాతకోత్సవం జరగవలే, ఇంకా మీ ఇద్దరికి స్నాతకం జరుగుతారు. స్నాతకం అంటే ఏంటో తెలుసా? మనము మామూలుగా పిల్లలది చదువులు కనుక అయిపోతే యూనివర్సిటీలలో నల్లని టోపీ పెడతారు. ఇలా నల్ల కోట్ ఒకటి వేసి వాడి చేతిలో పట్టా ఒకటి ఇస్తారు. దాన్ని ఏమంటారంటే కాన్వొకేషన్ అని పిలుస్తారు ఇంగ్లీష్ లో. దాన్నే తెలుగులో స్నాతకోత్సవము అని పిలుస్తారు. కాన్వొకేషన్ ఎప్పుడు చేస్తారు అంటే, ఈ విద్యార్థి యొక్క విద్య అంతా పూర్తయితే నీవు ప్రబుద్ధుడవయ్యావుగా, చక్కగా ఉద్యోగం చేసుకో, పెళ్లి చేసుకో అని అది పట్ట.
ఇప్పుడు స్నాతకోత్సవం కృష్ణ పరమాత్మకు చేస్తున్నాడు అంటే గురువు గారు చెప్పారు, ఇంకా నీ విద్యాబుద్ధులన్నీ పూర్తయ్యాయి కృష్ణ, నీకు పెళ్లి వచ్చిందిరా, పెళ్లి చేసుకో బలరామకృష్ణులారా అని వాళ్ళిద్దరికి స్నాతకోత్సవం జరిపాడట పరమాత్మకు బలరాముడికి ఇద్దరికి. సాందీప మహర్షి వాళ్ళిద్దరికి స్నాతకోత్సవం జరిపి హాయిగా మీ ఇద్దరు వివాహం చేసుకోండి అని వాళ్ళిద్దరికి ఆజ్ఞాపించారు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా చక్కగా సాందీపుని యొక్క ఆశీర్వచనం తీసుకొని వాళ్ళిద్దరూ బయలుదేరారు. జయ గురు గోపాల కృష్ణ భగవానికి, గోపాల కృష్ణ భగవానికి, గోపాల కృష్ణ భగవానికి. ఓ పరీక్షిత్ మహారాజా, మధుర నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ కంసుని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ సంహరించాడో, కంసుని యొక్క ఇద్దరు భార్యలు అస్తి ప్రాస్తి, వీరిద్దరు జరాసంధుని యొక్క కుమార్తె. అందుకని జరాసంధునికి కృష్ణుడి మీద ఎక్కడ లేని కోపం కలిగి కృష్ణ పరమాత్మ యుద్ధానికి వచ్చాడట జరాసంధుడు. యుద్ధానికి రాగానే వాడిని ఓడగొట్టేశాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ యుద్ధానికి వచ్చాక మళ్ళీ ఓడగొట్టాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఓడగొట్టాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఓడగొట్టాడు. ఇలా 17 సార్లు యుద్ధానికి వస్తే 17 సార్లు కృష్ణ పరమాత్మ జరాసంధుని యుద్ధంలో ఓడగొట్టాడట. ఇలా ఓడగొడుతూ ఉంటే ఏం చెయ్యాలో తోచక 17 సార్లు తల వంచుకొని వెళ్ళిపోతే ఇప్పుడు 18వసారి దండయాత్ర చెయ్యాలని వీడు మళ్ళీ యుద్ధ సన్నాహాలన్నీ చేస్తూ ఉంటే జరాసంధుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి, మూర్ఖ జరాసంధ, నీకేమైనా